ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారందరికీ నా నమస్కారాలు. ఈరోజు మీతో పంచుకోబోయే విషయం సాధారణమైనది కాదు. రాబోయే 24 గంటలు మీ జీవితంలో కొన్ని కీలకమైన సంకేతాలను తీసుకురావచ్చు. అందుకే ఈ సందేశాన్ని పూర్తిగా వినే ప్రయత్నం చేయండి. స్నేహితులారా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు మనకు అనుకూలంగా ఉంటే, మరికొన్ని రోజులు మన సహనం, వివేకం, నిర్ణయ సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి. ప్రస్తుతం మేషరాశివారికి అలాంటి ఒక ప్రత్యేకమైన సమయం నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక్క క్షణం ఆలోచించండి. మీ నిజమైన బలం ఏమిటి? మీ ధైర్యమా, లేక మీరు కష్టపడి సంపాదించిన స్థాయినా, లేక మీ వెనుక నిలబడే వ్యక్తులా? కొన్నిసార్లు మన విజయానికి కారణం మనం మాట్లాడిన మాటలు కాదు, మాట్లాడకుండా దాచుకున్న విషయాలే అవుతాయి. రాబోయే కొన్ని గంటల్లో ఒక చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద అవకాశాన్ని దూరం చేసే పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే మీ ప్రణాళికలు, మీ ఆలోచనలు, వ్యక్తిగత విషయాలను ఎవరితోనైనా పంచుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి సమస్య బయటివారి నుంచే రావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనకు అత్యంత దగ్గరగా ఉన్నవారి వల్లే అనుకోని పరిస్థితులు ఏర్పడవచ్చు. అందుకే నమ్మకం ఉంచినా, నిర్ణయాల్లో జాగ్రత్త తప్పనిసరి. మేషరాశి అధిపతి అంగారకుడి ప్రభావం మీలో అపారమైన ధైర్యాన్ని, పోరాడే శక్తిని పెంచుతుంది. అదే సమయంలో భగవంతుని కృప మీకు సరైన ఆలోచనలను అందిస్తే, మహాలక్ష్మి ఆశీస్సులు కొత్త అవకాశాలకు మార్గం చూపగలవు. అయితే ఈ అనుగ్రహాలను పొందాలంటే ఓర్పు, సమయస్ఫూర్తి, ఆత్మనిగ్రహం అవసరం. సహజంగా మేషరాశివారు లక్ష్యాన్ని సాధించాలనే తపనతో ముందుకు సాగుతారు. కానీ ఈ సమయంలో వేగం కంటే వివేకం ముఖ్యమవుతుంది. తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి వేసిన అడుగు మీకు మంచి ఫలితాలను అందించే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, ప్రతి పరిస్థితి ఒక పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి పరీక్ష వెనుక ఒక అవకాశం దాగ ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి, కానీ జాగ్రత్తను మాత్రం వదలకండి. రాబోయే 24 గంటలు మీకు ఒక ముఖ్యమైన అనుభవాన్ని, ఒక విలువైన పాఠాన్ని అందించే అవకాశముంది. మేషరాశివారు సాధారణంగా లక్ష్యాన్ని చేరుకునేవరకు వెనక్కి తగ్గరు. ఒకసారి మనసులో నిర్ణయం తీసుకుంటే, దానిని సాధించడానికి ఎంతటి కష్టమైనా ఎదుర్కొనే స్వభావం కలిగి ఉంటారు. స్నేహితులారా, ముందుగా ఒక చిన్న విజ్ఞప్తి. శ్రీమహావిష్ణువు మరియు మహాలక్ష్మీదేవిని విశ్వసించే భక్తులు ఉంటే కామెంట్లో జై మహావిష్ణు, జై మహాలక్ష్మి అని రాయండి. భక్తితో చేసే ప్రార్థన మనస్సుకు ధైర్యాన్ని, జీవితానికి సానుకూల శక్తిని అందిస్తుందని పెద్దలు చెబుతారు. ఇప్పుడు అసలు విషయానికొస్తే, మీరు ప్రస్తుతం ఏదైనా కొత్త ప్రాజెక్ట్, ఉద్యోగ అవకాశం, వ్యాపార ఆలోచన, లేదా జీవితాన్ని మార్చగల లక్ష్యం కోసం కృషి చేస్తుంటే, ఈ సందేశం మీకు ఉపయోగపడవచ్చు. ఎందుకంటే రాబోయే గంటల్లో మీ ముందుకు ఒక కొత్త అవకాశం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అది ఆర్థిక లాభం రూపంలో కావచ్చు, కొత్త పరిచయం రూపంలో కావచ్చు, లేదా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త రూపంలో రావచ్చు. అయితే ప్రతి అవకాశానికి ఒక పరీక్ష కూడా ఉంటుంది. ఆ పరీక్ష ఏమిటంటే, సరైన సమయం రాకముందే మీ ప్రణాళికలను అందరితో పంచుకోవద్దు. ఒక్కోసారి మీ ఆలోచనలు, మీ భవిష్యత్ ప్రణాళికలు, మీ కలలు ప్రతి ఒక్కరికీ చెప్పడం మంచిదే అనిపించవచ్చు. కానీ ప్రతి వ్యక్తి మీ విజయాన్ని చూసి ఆనందిస్తాడనుకోవడం పొరపాటు కావచ్చు. అందుకే ముఖ్యమైన విషయాలను సరైన సమయం వరకు గోప్యంగా ఉంచడం ఉత్తమం. చాలామంది తమ ఆనందాన్ని ముందుగానే ప్రకటించి తర్వాత నిరాశ చెందుతారు. అందుకే మీ లక్ష్యం పూర్తయ్యే వరకు దానిపై నిశ్శబ్దంగా పని చేయండి. ఫలితం వచ్చిన తర్వాత ప్రపంచమే మీ గురించి మాట్లాడుతుంది. మేషరాశివారి మనసు చాలా స్వచ్ఛంగా ఉండే వ్యక్తులు. అందరినీ నమ్మే స్వభావం ఉంటుంది. కానీ ఈ సమయంలో మీ కలలను మొలకెత్తుతున్న విత్తనాలుగా భావించండి. అవి బలంగా పెరిగే వరకు వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. గుర్తుంచుకోండి, ప్రతి చిరునవ్వు నిజమైన అభిమానం కాకపోవచ్చు. ప్రతి ప్రశంస హృదయం నుండి వచ్చినదే కావాలని లేదు. అందుకే నమ్మకముంచండి, కాని వివేకాన్ని మాత్రం ఎప్పుడూ వదలకండి. మేషరాశి స్నేహితులారా, ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని గత కొంతకాలాన్ని గుర్తు చేసుకోండి. మీరు ఎంతో ఆశతో ప్రారంభించిన ఒక పని, ఒక అవకాశం లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం చివరి క్షణంలో అనుకోకుండా ఆలస్యం కావడం లేదా ఆగపోవడం ఎప్పుడైనా జరిగిందా? విజయానికి చాలా దగ్గరగా వెళ్లి కూడా ఏదో కారణంతో వెనక్కి రావాల్సిన పరిస్థితి ఎదురైందా? అలా జరిగి ఉంటే అది మీ జీవితంలో ఒక పాఠం కావచ్చు. ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవడం ఎల్లప్పుడూ మంచిది కాదని కాలం నేర్పించే ఒక సంకేతం కావచ్చు. గుర్తుంచుకోండి స్నేహితులారా, మీ ఆలోచనలు ఎంత విలువైనవో మీ ప్రణాళికలు కూడా అంతే విలువైనవి. వాటిని ఎవరితో పంచుకోవాలి, ఎవరితో పంచుకోకూడదు అనే విషయంపై స్పష్టత ఉండాలి. ఎందుకంటే కొన్ని విజయాలు నిశ్శబ్దంలోనే రూపుదిద్దుకుంటాయి.
రాబోయే గంటల్లో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనను కొంచెం జాగ్రత్తగా గమనించండి. కొందరు మీ భవిష్యత్ ప్రణాళికలు, ఆర్థిక పరిస్థితి లేదా మీ తదుపరి అడుగుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. అందరూ చెడు ఉద్దేశంతో అడుగుతారని కాదు, కానీ ప్రతి ఒక్కరికీ మీ అంతరంగాన్ని గమనించాల్సిన అవసరం కూడా లేదు. ఈ సమయంలో మీకు అత్యంత బలమైన రక్షణ మీ సహనం మరియు మీ మౌనం. మీరు ఎంత తక్కువగా మీ ప్రణాళికలను బయటపెడతారో అంత ఎక్కువగా మీ లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించగలుగుతారు. మేషరాశివారికి సహజంగా నిజాయితీ ఎక్కువ. మనస్సులో ఉన్నది నేరుగా చెప్పే స్వభావం ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం ఒక విషయం గుర్తుంచుకోండి. మీ కలలు ఫలితాల రూపంలో బయటకు వచ్చే వరకు వాటిని మీ హృదయంలోనే ఉంచుకోండి. ఎవరైనా మీ భవిష్యత్తు గురించి, మీ కొత్త ప్రయత్నాల గురించి లేదా మీ వ్యక్తిగత ప్రణాళికల గురించి అడిగితే మర్యాదగా చిరునవ్వుతో సమాధానం ఇవ్వండి. కానీ మీ తదుపరి అడుగు ఏమిటో ఎవరికీ తెలియనివ్వకండి. ఎందుకంటే కొన్ని విజయాలు శబ్దంతో రావు. నిశ్శబ్దంగా వచ్చి జీవితాన్నే మార్చేస్తాయి. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సమయంలో ఒక వ్యక్తి కారణంగా మేషరాశివారు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఎంతో నమ్మకంతో చూసే వ్యక్తులలో ఒకరి ప్రవర్తన మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. మీ విజయాలు, మీ ఎదుగుదల లేదా మీకు వస్తున్న అవకాశాలను చూసి బయటకు సంతోషంగా కనిపించినా లోపల అసూయను దాచుకున్న వ్యక్తిగా ఉండే అవకాశం ఉంది. ఈ వ్యక్తి నేరుగా మీకు హాని చేయాలని ప్రయత్నించకపోయినా మీ ప్రణాళికలు ఇతరులకు చేరేలా చేయడం, మీ నిర్ణయాలపై అనవసర ప్రభావం చూపడం, లేదా మీ మనస్సులో సందేహాలు కలిగించడం ద్వారా మీ పురోగతిని అడ్డుకోవచ్చు. అందువల్ల రాబోయే రోజుల్లో మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక ప్రణాళికలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార ఆలోచనలు లేదా ప్రేమ సంబంధాలకు సంబంధించిన విషయాలను అందరితో పంచుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా మీ ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్న వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ప్రతి ప్రశ్న వెనుక మంచి ఉద్దేశమే ఉంటుందని భావించవద్దు. కొందరు మీ బలాన్ని తెలుసుకోవడానికి కాదు, మీ బలహీనతను గుర్తించడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. ఈ సమయంలో మేషరాశివారికి గ్రహస్థితులు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తున్నాయి. మీరు ఎంత తక్కువగా మీ ప్రణాళికలను బయటపెడతారో అంత వేగంగా మీ విజయాలు మీ వైపు వచ్చే అవకాశముంటుంది. మీకు లభించబోయే ఒక ముఖ్యమైన అవకాశం లేదా శుభవార్త గురించి ముందుగానే అందరికీ చెప్పకుండా, ఫలితం చేతిలోకి వచ్చిన తర్వాత మాత్రమే వెల్లడించడం మంచిది. ఈ కాలంలో మీ ధైర్యం మీ విజయానికి మార్గం చూపితే, మీ మౌనం ఆ విజయాన్ని కాపాడే వజ్రకవచంగా మారుతుంది. ఇక చంద్రుడు మీ రాశిలో సంచరిస్తున్న ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఉత్సాహం సాధారణం కంటే ఎక్కువగా కనిపిస్తాయి. మీరు ఏ పని చేసినా వెంటనే పూర్తి చేయాలనే తపన పెరుగుతుంది. అయితే ఇదే సమయంలో మీ ఆవేశం కూడా పెరిగే అవకాశముంది. కాబట్టి ప్రతి నిర్ణయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోవడం మంచిది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరిగినప్పటికీ చిన్న విషయాలపై వాదనలు జరిగే అవకాశం ఉంది. మీ సహనమే ఇంట్లో శాంతిని కాపాడుతుంది. ఆర్థికంగా కొంత ఊరట కనిపించినా మీ ప్రణాళికలను అందరితో పంచుకోవడం మంచిది కాదు. మీరు సాధించబోయే విషయం గురించి ముందుగానే చెప్పడం వల్ల అసూయపడే వ్యక్తులు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. మీ చుట్టూ నవ్వుతూ మాట్లాడే ప్రతి వ్యక్తి మీ శ్రేయస్సు కోరుకుంటున్నాడని అనుకోవద్దు. ముఖ్యంగా మీరు సంపాదన, పెట్టుబడులు లేదా కొత్త అవకాశాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. మీ రహస్యాలు మీ వద్ద ఉంటేనే మీ అదృష్టం వేగంగా పనిచేస్తుంది. విద్య మరియు ఉద్యోగ రంగాల్లో శుభ సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, గుర్తింపు లేదా పై అధికారుల ప్రశంసలు లభించే అవకాశం ఉంది. అయితే మీ ప్రతిభను చూసి అసూయపడే వ్యక్తులు కూడా ఉండవచ్చు. కార్యాలయంలో ప్రతి విషయాన్ని అందరితో పంచుకోకుండా మీ పనిని నిశ్శబ్దంగా పూర్తి చేయడం మంచిది. మీ విజయానికి అడ్డుకట్ట వేయాలని చూసే ఒక వ్యక్తి మీ ప్రతి అడుగును గమనించే అవకాశం ఉంది. ప్రేమ మరియు వివాహ విషయాల్లో మనస్సులోని భావాలను వ్యక్తపరచాలనే కోరిక పెరుగుతుంది. ప్రేమికుల మధ్య అపార్థాలు తొలగే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన పరిణామాలు కనిపిస్తాయి. కానీ మీ వ్యక్తిగత సంబంధాల గురించి మూడో వ్యక్తుల జోక్యాన్ని అనుమతించకండి. కొన్నిసార్లు బయటివారి మాటలే మంచి బంధాలను దెబ్బతీస్తాయి. ఆస్తి, భూమి, ఇల్లు లేదా రియల్ ఎస్టేట్ విషయాల్లో పురోగతి కనిపించినా పత్రాలపై సంతకాలు చేసే ముందు పూర్తిగా పరిశీలించాలి. విదేశీ విద్య లేదా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఆశాజనకమైన సమాచారం అందే అవకాశం ఉంది. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ కదలికలోకి రావచ్చు. కళలు, చేతివృత్తులు, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి తమ ప్రతిభను చూపించే అవకాశాలు లభిస్తాయి. మీ పనిని చూసి ప్రశంసించే వారు పెరుగుతారు. అయితే మీ కొత్త ఆలోచనలను లేదా వ్యాపార వ్యూహాలను అందరితో పంచుకోవద్దు.
మీ విజయం గురించి ముందుగానే తెలిసిన కొందరు వ్యక్తులు మీకు తెలియకుండా అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజల్లో గుర్తింపు పెరుగుతుంది. మీ మాటలకు విలువ వస్తుంది. కానీ ప్రత్యర్థుల కదలికలను తక్కువ అంచనా వేయకండి. మీ ప్రతి నిర్ణయాన్ని గమనిస్తూ మీ బలహీనత కోసం ఎదురుచూస్తున్నవారు ఉండవచ్చు. మొత్తంగా చూస్తే ఈ సమయంలో అదృష్టం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మీ శత్రువులు నిశ్శబ్దంగా మీ అడుగులను గమనించే అవకాశం ఉంది. అందుకే మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచండి. మీ విజయాలను ముందుగానే ప్రకటించవద్దు. ప్రతి ఒక్కరినీ పూర్తిగా నమ్మవద్దు. ఈ కాలంలో మీ ధైర్యం మీ బలం అయితే మీ మౌనం మీకు వజ్రకవచంలా రక్షణ ఇస్తుంది. మేషరాశివారు మరిన్ని శుభఫలితాలు పొందడానికి ఉదయం సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయం అనంతరం స్నానం చేసి ఒక నెయ్యి దీపం వెలిగించి శ్రీ గణేశుడు మరియు దుర్గాదేవిని ప్రార్థించండి. అనంతరం ఓం గం గణపతయే నమః మంత్రాన్ని 21 సార్లు, ఓం దుం దుర్గాయే నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల దృష్టిదోషం, శత్రుబాధలు, అనవసర అడ్డంకులు తగ్గి మనోబలం పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అలాగే ఈ గోచర సమయంలో మీ రహస్యాలను ఇతరులతో పంచుకోకుండా ఉండటం కూడా ఒక పరిహారంగా పనిచేస్తుంది. మంగళవారం రోజున ఎర్రటి పువ్వులు లేదా ఎర్రటి పండ్లను దేవాలయంలో సమర్పించి మీకు చేతనైనంత మేరకు పేదవారికి అన్నదానం చేయండి. దీనివల్ల అంగారకుడి అనుగ్రహం లభించి శత్రువుల నుండి రక్షణ, ధైర్యం మరియు కార్యసిద్ధి కలుగుతాయని విశ్వసిస్తారు. ముఖ్యంగా రాత్రి నిద్రపోయే ముందు హనుమాన్ చాలీసా పఠించడం లేదా హనుమంతుడిని స్మరించడం వల్ల నెగటివ్ ఎనర్జీ, భయాలు, శత్రు ప్రభావాలు తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ చిన్న పరిహారాన్ని వరుసగా 11 రోజులు ఆచరిస్తే మరింత శుభఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. నమస్తే, ధన్యవాదములు.